Zone Ads, World of Local Business Info. సో నస్యం చికిత్స నస్యం అనేది నేజల్ డ్రాప్స్ అన్నమాట. సో ప్రీ ప్రొసీజర్ అంటే పూర్వకర్మ, ప్రధాన్ కర్మ అంటే మెయిన్ ప్రొసీజర్ అండ్ పశ్చాత్ కర్మ అంటే పోస్ట్ ప్రొసీజర్. అట్లా 3 ఫేజెస్లో నస్యం చికిత్స చేయడం జరుగుతుంది. సో ప్రీ ప్రొసీజర్ పూర్వకర్మలో ఫస్ట్ ఫేస్ మసాజ్ అంటే ఫేస్ అభ్యంగం జరుగుతుంది మెడికేటెడ్ బ్యూటీ ఆయిల్ ఫేస్ ఆయిల్తో. దాంట్లో ఫేస్ మసాజ్ చేసేటప్పుడే ముఖ్యంగా సైనసెస్ ప్లేసెస్ పైన ఎక్కువ ఫోకస్ పెడతాము. సో ముక్కు పక్కన, ఐబ్రోస్ కార్నర్స్లో, మధ్యలో, చిన్ పక్కన, ఇయర్ వెనుక, చిక్ పైన అట్లా కొన్ని సైనసెస్ ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట. సో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక 5 to 7 minutes లోపు ఫస్ట్ ఫేషియల్ మసాజ్ అనేది చేయడం జరుగుతుంది. దెన్ ఫేషియల్ స్టీమ్ విల్ బి గివన్. సో మెడికేటెడ్ వాటర్ ఉంటుంది ఒక పాత్రలో, అవి స్టీమ్ ఇన్హలేషన్ చేయాలి. స్టీమ్ ఇన్హలేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఐస్ షుడ్ బి క్లోజ్డ్, ఇన్హేల్ త్రూ నాస్ట్రిల్స్ అండ్ ఎక్సేల్ త్రూ మౌత్. సో ఆ మెడికేటెడ్ ఆవిరి అనేది ఇన్హేల్ చేసేటప్పుడే లంగ్స్ వరకు ఆ మెడిసిన్ ఎఫెక్ట్ అనేది వెళ్తుంది. కొంచెం సేపు మనం ఇయర్ కూడా ఆ పాత్ర మీద పెట్టుకున్నామంటే ఇయర్స్కి కూడా హాట్ ఫర్మెంటేషన్ అవుతుంది. సో ఆల్టర్నేట్గా బోత్ ఇయర్స్ వీ కెన్ కీప్ ఆన్ దట్ స్టీమ్ పాత్ర టు గెట్ ద హాట్ ఫర్మెంటేషన్. సో స్టీమ్ ఇన్హలేషన్ అయిపోయిన తర్వాత నౌ ద ప్రధాన్ కర్మ అంటే మెయిన్ ప్రొసీజర్. సో హెడ్లో పొజిషన్లో పడుకోవాలి. మెడికేటెడ్ డ్రాప్స్ ఉంటాయి 101 టైమ్ ప్రిపేర్డ్, లైట్గా ల్యూక్ వార్మ్ చేసి ఒక్కొక్క ముక్కు పొడిలో వేయడం జరుగుతుంది. సో 1 nostril విల్ బి గెటింగ్ క్లోజ్డ్ అండ్ అదర్ నాస్ట్రిల్లో ఈ డ్రాప్స్ అనేది 5 డ్రాప్స్తో మొదలు పెడతాము, 3 డ్రాప్స్తో మొదలు పెడతాము, డిపెండ్స్ ఆన్ విచ్ ఆయిల్ వీఆర్ యూజింగ్. అండ్ దెన్ ఇప్పుడు ఒక ముక్కు పొడి క్లోజ్ చేసి ముక్కు పొడిలో డ్రాప్స్ వేస్తున్నాం కాబట్టి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ త్రూ మౌత్. సో ప్రాపర్గా మౌత్ ఓపెన్ చేసి నోటి నుంచే గాలి పీల్చుకోవడం వదలడం అనేది చేయాలి. హార్డ్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ రిక్వైర్డ్ టు పుట్ ద 5 medicated lukewarm drops in the nostrils. So after instilling the drops, close your mouth and deeply inhale through nostrils. ఇలా మంచిగా ఆ డ్రాప్స్ని పైకి లాగితే అది బ్రెయిన్ వైపు వెళ్ళాలి అనేది ఆలోచన. సరిగా పైకి లాగలేకపోతే గొంతు వైపు వచ్చేస్తాయి. సో గొంతుకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, ఒకవేళ మనం మింగినా అది కడుపులో వెళ్ళిన ప్రాబ్లం అసలు ఏం ఉండదు, బికాజ్ ఇట్స్ ఇంటర్నల్ మెడిసిన్. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ విల్ బి గెటింగ్ రిపీటెడ్ ఫర్ ద అదర్ నాస్ట్రిల్. అగైన్ 1 nostril will be getting closed, in other nostrils again medicated lukewarm drops will be instilled slowly by one. Deeply inhale the drops through nostrils and exhale through mouth. వేయడం అయిపోగానే మౌత్ క్లోజ్ చేసుకొని ముక్కు నుంచి మంచి దీర్ఘంగా ఆ శ్వాసని పైకి లాగుతూ నోటి నుంచి వదిలేయాలి. అట్లా ఒక 2-3 times ప్రతి నాస్ట్రిల్ నుంచి చేయడం. అగైన్ పశ్చాత్ కర్మ అంటే పోస్ట్ ప్రొసీజర్. కొంచెం లిటిల్ బిట్ ఫేస్ మసాజ్ 1 or 2 minutes విల్ బి గివన్, అగైన్ ఫోకసింగ్ ఆన్ ద సైనసెస్ ప్లేసెస్. అండ్ దెన్ ఫేషియల్ స్టీమ్. ఇప్పుడే రెండోసారి స్టీమ్ ఇన్హలేషన్ చేసేటప్పుడే ఇంకా చాలా బాగా స్టీమ్ తీసుకోవాలి, బికాజ్ ఇప్పుడు డ్రాప్స్ లోపల ఉన్నాయి కదా, ఆయిల్ డ్రాప్స్, అందుకు ఇంకా బాగా మంచిగా డీప్గా ముక్కు నుంచి ఇన్హేల్ చేస్తూ ఆ ఆవిరిని నోటి నుంచి వదిలేయడం. మళ్ళీ ఇయర్స్ కొంచెం సేపు ఆ పాత్ర మీద పెట్టుకుంటే హాట్ ఫర్మెంటేషన్ టు ద ఇయర్స్. సెకండ్ టైం స్టీమ్ ఇన్హలేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడికేటెడ్ ల్యూక్ వార్మ్ వాటర్ ఇస్తారు ఒక గ్లాస్లో. సింక్ దగ్గర వెళ్ళేసి వాష్రూమ్లో మీరు చక్కగా గార్గ్లింగ్ చేయాలి. గొంతు పుక్లిస్తే ఏమైనా తేమడ వచ్చేది ఉంటే కఫం అలా వచ్చేస్తుంది, ముక్కు నుంచి సిక్రీషన్స్ వచ్చేస్తాయి, లోపల ఏమైనా స్టాక్ ఉంటే బయట వస్తాయి. సో నస్యం అనేది పైన భాగం శరీర శుద్ధి చికిత్స. సో లోపల ఉన్న అన్వాంటెడ్ ఫ్యాక్టర్స్, టాక్సిన్స్ అంతా థ్రోట్ అండ్ నెజల్ సిక్రీషన్ రూపంలో బయట వచ్చేస్తాయి అన్నమాట. దెన్ గార్గ్లింగ్ అయిపోయిన తర్వాత మెడికేటెడ్ ఒక వత్తిలాగా రెడీ చేసి పెడతాము. ఒక క్లాత్లో అన్ని పౌడర్స్, మెడికేటెడ్ పౌడర్స్ చుట్టేసి ఇట్లా ఒక వత్తిలాగా రెడీ చేసి మెడికేటెడ్ ఘీలో అది నెయ్యిలో ముంచుకొని కాల్చేసి ఆపేస్తాము. మెడికేటెడ్ ఫ్యూమ్స్ వస్తాయి. అది ముక్కు పొడి కిందన పట్టుకుంటే ఐస్ క్లోజ్ పెట్టుకోవాలి. ఒక్కొక్క ముక్కు నుంచి ఒక 2 times మీడియం వేలో ఇన్హేల్ చేయాలి. కొంచెం లైట్గా ఘాట్ అనిపిస్తాయి, శుంఠి, పసుపు అట్లా కొన్ని మెడిసిన్స్ ఉండడం వల్ల.
ఏం ప్రాబ్లం ఏం ఉండదు. జస్ట్ 2 టైమ్స్ ఒక్కొక్క ముక్కు పొడి నుంచి ఇన్హేల్ చేయడము, నోటి నుంచి ఎక్సేల్ చేయడం. సో ఇలా మొత్తం ఈ చిన్న 7 స్టెప్స్లో ఒక 20 నిమిషం నుంచి హాఫ్ అవర్ లోపు నస్యం చికిత్స కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఫేస్ మసాజ్, దెన్ ఫేషియల్ స్టీమ్, డ్రాప్స్, మెడికేటెడ్ డ్రాప్స్ వేయడము ఆల్టర్నేట్ నాస్ట్రిల్స్లో, ముక్కు పొడిలో, మళ్ళీ లైట్గా ఫేస్ మసాజ్, మళ్ళీ రెండోసారి ఫేషియల్ స్టీమ్ బాగా తీసుకోవడము, గార్గ్లింగ్ చేసి రావడము, అండ్ ధూమపాన్, మెడికేటెడ్ ఫ్యూమ్స్ని ముక్కు పొడి నుంచి ఇన్హేల్ చేస్తూ నోటి నుంచి వదిలేయడం. సో ఇట్లా 7 చిన్న స్టెప్స్లో ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అవర్ లోపు నస్యం కంప్లీట్ అవుతుంది. నస్యం చికిత్స వల్ల లాభాలు ఏమేమి ఉన్నాయంటే, ఈ ఒక నాచ్ ఉంటుంది చూసారా గొంతు కిందన, దాన్ని జత్రు అంటారు. సో ఊర్ధ్వ జత్రుగత వ్యాధి అంటే పైన ట్రయాంగల్లో, ఇప్పుడు పైన ట్రయాంగల్లో ఏమేమి ఉన్నాయి, హెయిర్స్ ఉన్నాయి. సో హెయిర్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ఫాల్, ఎలోప్లేషియా, ఎర్లీ ఏజ్ బాల్డ్నెస్, డాండ్రఫ్, ఈచింగ్, ఎనీ ప్రాబ్లమ్ రిలేటెడ్ విత్ హెయిర్స్ ఆర్ ద స్కాల్ప్ స్కిన్, నస్యం విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సివియర్ హెడేక్స్, మైగ్రెయిన్ కానీ, సైనోసైటిస్ కోల్డ్ వల్ల వచ్చే హెడేక్ కానీ, స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ హెడేక్ విల్ బి గెటింగ్ ట్రీటెడ్ విత్ ద నస్యం. దెన్ 5 సెన్సరీ ఆర్గన్స్ ఇక్కడే ఉన్నాయి కదా, ఐస్, ఇయర్స్, నాస్ట్రిల్స్, ఓరల్ క్యావిటీ అండ్ ద స్కిన్. సో 5 సెన్సరీ ఆర్గన్స్ కూడా స్ట్రెంథనింగ్, పంచజ్ఞానేంద్రియ శక్తివర్ధన్ చికిత్స కింద కూడా నస్యం వస్తుంది అన్నమాట. దెన్ నాసాహి శిరసోద్వారం అన్నారు, అంటే నోస్ ఈజ్ ద డోర్స్ ఫర్ ద బ్రెయిన్, నాస్ట్రిల్స్ ఆర్ ద డోర్స్ ఫర్ ద బ్రెయిన్. సో ఎనీ pathology regarding the brain like brain stroke కానీ, పక్షవాతం కానీ, paralysis, anything can be treated by a small treatment called nasyam. Then pituitary gland కూడా ఉంది కదా. సో any hormone related disorders like thyroid or PCODs, female hormones, male hormones, anything, so will be taken care by nasyam. Then these nostrils are also the doors for respiratory system. So any kind of health issues like chronic cough cold, frequent cough cold, seasonal cough cold, sinusitis, adenoids, rhinitis, allergic rhinitis, allergies, sneezing, for any respiratory system regarding disorders, asthma, breathlessness, nasyam is the treatment. Cervical spondylitis, frozen shoulder, everything will be getting treated by the small therapy called nasyam. To be done if suggested by doctor under the expert guidance with the well-trained professional therapist, then only should be taken, not by your own. And generally it will be done by for 8 days with other therapies. It will be combined. If required, will be repeated for the more times also. Subscribe to our channel, click the bell icon and select all.